దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనము నుండి 36వ వచనం వరకు. ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 22వ వచనము నుండి 29 వరకు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు నాతో కూడా బైబిల్ చదువుట్లో సహకరించవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది కనుక మీరు పూర్తి లేఖన భాగం చదివిన తర్వాతనే ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 22 నుండి 29 మీ నిమిత్తమై చదివి నేను ధ్యానంలోకి వెళ్తాను. నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. అతనికి అనగా మోషేకు 22లో మనం చూడవచ్చు. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వారిని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయంగా చేయుచున్నారని చెప్పి వారిని సమాధానపరచదూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు నా మీద అధికారిగాను తీర్పనిగాను నేను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపతలచి ఉన్నావా అని అతడిని త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానము నిమిత్తము దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఈరోజు స్టెఫెన్ ప్రసంగం యొక్క 2వ భాగంలోని మోషే మరియు ఇశ్రాయేలు అనే అంశమును గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. స్టెఫెన్ సర్మన్ పార్ట్ 2లో మోసెస్ అండ్ ఇజ్రాయెల్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలును రక్షించడం, అతని తోటి ఇశ్రాయేలు మోషేను వ్యతిరేకించడం మధ్య వ్యత్యాసాన్ని స్టెఫెను వివరిస్తున్నాడు తన ప్రసంగంలో. స్టెఫెను వాదనలో సుదీర్ఘమైనటువంటి భాగము మోషే కథ. దీని ద్వారా అతడు మోషేను దూషించాడనే యూదుల ఆరోపణకు విరుద్ధంగా తాను మోషేకు మరియు ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కాదని వెల్లడి చేస్తున్నాడు. దీనిని విరుద్ధంగా మోషేను తిరస్కరించిన ఇశ్రాయేలీయుల వలె రక్షకుడైన యేసును తిరస్కరించిన యూదులు తమ పూర్వీకుల పాపాలను పునరావృతం చేస్తున్నారని ఈ మాటలు సూచిస్తున్నాయి. ప్రియులారా, ఇందులో భాగముగా దేవుడు ఎవరు అన్న సంగతి మనం గమనించినట్లయితే 17 నుండి 22 వచనాల ఆధారంగా ఐగుప్తు ఫరో ఇశ్రాయేలీయులను నిర్మూలించడానికి ప్రయత్నించాడు. అప్పుడు దేవుడు మోషేను రక్షించి ఇశ్రాయేలు రక్షకునిగా లేపాడు. తర్వాత ఆయన హెరోదు చేతుల నుండి యేసును రక్షించాడు మరియు మానవ జాతిని రక్షించే వ్యక్తిగా ఆయనను స్థాపించాడు. చీకటి శక్తులు నిరంతరము దేవుని రక్షణ కార్యాన్ని ఆటంకం కలిగిస్తూనే ఉన్నాయి, కానీ ఆయన విమోచన చివరి వరకు ప్రపంచ మొత్తాన్ని రక్షించడంలో బహుబలంగా ఉంటుందన్న సంగతి నేటి పాఠ్యభాగంలో నుండి మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ముఖ్యంగా 27, 28 లేదా 35 వచనాలలో దేవుడు హింసకు బదులుగా ప్రేమను చూపించాడు. ఇశ్రాయేలు మోషేకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ దేవుడు అతనిని వారి రక్షకునిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు అనగా యూదులు వారు వారసులు. యేసుక్రీస్తుని వారు చంపారు, కానీ దేవుడు ఆయనను మానవాళికి రక్షకునిగా చేశాడు. ఈ ప్రేమతోనే మనము రక్షించబడ్డాము తప్ప మనలో ఉన్న గొప్పతనంతో కాదన్న సంగతి నేటి పాఠ్యభాగంలో నుండి మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక ఇక్కడ స్టెఫెను మోషేను గురించి ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో మోషే మరియు ఇశ్రాయేలు గురించిన ప్రస్తావన
7 మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం ప్రియులారా. కనుక నీ ద్వారా నా ద్వారా రక్షణ సువార్త ప్రకటించడానికి, అనేక రక్షణ పొందడానికి దేవుని యొక్క దయా సంకల్పాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కనుక దేవుడు మోషేను ఎన్నుకోవడం ద్వారా ఇశ్రాయేలును రక్షించాడు. ఇశ్రాయేలులు యేసును లేక మోషేను సరిగా గుర్తించకపోయినప్పటికీ దేవుడు వారిని మోషే ద్వారా రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అలాగే నేటి దినాలు మనం కూడా క్రీస్తును గుర్తించకపోయినప్పటికీ క్రీస్తు ద్వారా మనం రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పాన్ని నేటి పాఠ్యభాగంలో గమనిస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా సైతానుడు దేవుని పెద్ద రక్షణకు వచ్చినటువంటి సందేశాన్ని ఆటంకిస్తూనే ఉన్నాడు, అడ్డుకుంటూనే ఉన్నాడు ప్రియులారా. కనుక దేవుడు తన పనిని తాను జరిగిస్తూ మనలను కూడా ఇందులో పాలిభాగస్తులుగా చేస్తూ అనేకులకు రక్షణ సువార్త ప్రకటించే పనిని మనకు అప్పగించాడు ప్రియులారా. రక్షించే పని దేవునిది, రక్షణ సువార్త ప్రకటించే పని మనకు అప్పగించబడింది. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజముగా ఈ రక్షణ సందేశమునకు నీవు నేను పాత్రులమని గమనిస్తున్నారా? అలాగైతే ఈ రక్షణ సువార్త ప్రకటించుటకు మనం అవకాశం తీసుకుందాం. అనేకులకు ప్రభు ప్రేమను పంచుట్లో ప్రభు మనకు సహాయం చేయనట్లుగా రండి, ప్రభు సన్నిధానములో ఒక ప్రార్థన మన గురించి మనము చేసుకుందాం. ప్రియమైన దేవా, నా బలహీనత మరియు దుష్టత్వం ఉన్నప్పటికీ నీ ప్రతిరూపాన్ని చూపుటకు మరియు నీ రాజ్య నిర్మాణంలో పాల్గొనడానికి నన్ను అనుమతించినందుకై మీకు ధన్యవాదాలు తండ్రి. జీవితాంతము అనేకుల రక్షణ కొరకు మేము వాడబడే కృప మాకు ప్రసాదింప చేయమని, మీ రక్షణ సందేశములో ప్రభు మీ కార్యములో ఈ విధంగా పాలు పొందగలిగే భాగ్యము దొరికినందుకై ధన్యులంగా భావించి స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా ఈనాటి స్టెఫెన్ ప్రసంగం యొక్క 2వ భాగంలో నుండి మోషే మరి ఇశ్రాయేలులకు దేవుడు ఎలా కాపుదల ఇచ్చి రక్షణ నడిపించాడు ప్రియులారా. అనేకుల యొక్క రక్షణార్థమై దేవుడు మనను కూడా ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ దేవుని సేవలో వాడబడుట ఎంత ధన్యకరమో ప్రభు మాట్లాడుతుండగా అట్టి కృపగల దేవునికి మనము అప్పగించుకోవడానికి అవకాశం తీసుకుందాం ప్రియులారా. కనుక పాత నిబంధన కాలంలో దేవుని సేవ చేయుటకు కొంతమంది అనుమతించబడ్డారు. వారు లేవి వంశస్థులు, అక్కడి నుండే యాజకులు, ప్రధాన యాజకులుగా చేయబడ్డారు. అయితే కొత్త నిబంధనలో ప్రియుల సంఘముగా రక్షించబడ్డ వారందరినీ దేవుడు మరి ఆయనకు ప్రత్యేకమైన ప్రజలుగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా అందరికీ ఈ సువార్తను ప్రకటించే భాగ్యము అనుగ్రహించినట్లు పాఠ్యభాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఆ విధంగా దేవుని సేవలో మనవంతు పాత్రగా మనం వాడబడుతూ దైవ రాజ్య స్థాపనలో మనవంతు పాత్రను మనం పోషించుటకు ఆ దేవుని మహాకృప మనకు తోడై ఉండి మనలను తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ముగింపులో ప్రియులారా, మరొకసారి యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు అనుదినము ఈ మాటలు షేర్ చేస్తూ అనేకులను బలపరుస్తూ భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటున్నట్లుగా మీ వంతు కృషి ప్రయత్నం చేయాల్సిన మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇంతవరకు కార్యక్రమంలో సమయం తీసుకొని పాల్గొందిన మీకు ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. ప్రభు అందరికీ తన మహాకృప అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ.